ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం రాష్ట్రంలోనే అత్యంత ఖరీదైన అసెంబ్లీ స్థానంగా ముద్రపడింది. ఇక్కడి నుంచి పోటీ చేసే అభ్యర్థులు 100 కోట్లు ఖర్చు చేయాలనే టాక్ ఉంది. అయినా దర్శి అసెంబ్లీ టికెట్ కోసం నేతలు పోటీ పడుతున్నారు. వైసీపీ నుంచి ఓ మాజీ ఎమ్మెల్యే బరిలో దిగుతున్నారు. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా గ్లాస్ పార్టీకి ఈ సీటు కేటాయించారనే ప్రచారం జరుగుతోంది. ఇంతకీ దర్శి బరిలో దిగనున్న అభ్యర్థులు ఎవరు? 100 కోట్ల రూపాయల కథ ఏంటి? ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గానికి అత్యంత ఖరీదైన అసెంబ్లీ స్థానంగా పేరుంది. ఇక్కడ పోటీ చేయాలంటే అభ్యర్థులు 100 కోట్లు ఖర్చు పెట్టాల్సిందే అనే టాక్ ఉంది. అయినా ఎన్నికల బరిలో దిగేందుకు ఆశావహులు క్యూ కడుతూ ఉంటారు. దీంతో ఎన్నికల వేళ దర్శి నియోజకవర్గంపై రాష్ట్రంలో ప్రత్యేకమైన చర్చ జరుగుతోంది. దర్శి నియోజకవర్గంలో పెద్దగా ఆదాయ వనరులు లేకపోయినా కొంతకాలంగా ఇక్కడ చీమకుర్తికి చెందిన గ్రానైట్ వ్యాపారులు సిద్ధా రాఘవరావు, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పోటీలో ఉంటున్నారు. దీంతో ఎన్నికలొచ్చాయంటే అభ్యర్థులు భారీగా కోట్లలో ఖర్చు చేస్తూ ఉంటారు. 2014 నుంచి దర్శి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి 100 కోట్లు ఖర్చు పెట్టేందుకు కూడా వెనకాడని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఏపీలో అత్యంత ఖరీదైన నియోజకవర్గంగా దర్శి పేరు పొందింది. దీంతో పోటీని తట్టుకోవాలంటే గ్రానైట్ వ్యాపారులు, ఎన్ఆర్ఐలను రాజకీయ పార్టీలు రంగంలోకి దింపుతున్నాయి. వచ్చే ఎలక్షన్స్ లో ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు టీడీపీ, జనసేన నేతల్లో పోటీ పెరుగుతోంది. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ను వైసీపీ పక్కన పెట్టింది. మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని అభ్యర్థిగా ఖరారు చేసింది. దీంతో ఈ నేత ప్రచారం ప్రారంభించారు. మరోవైపు టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా దర్శి సీటును గ్లాస్ పార్టీకి కేటాయించారనే టాక్ ఉంది. ఈ స్థానంలో టీడీపీకి బలమైన క్యాడర్ ఉన్న జనసేన కోసం టీడీపీ ఈ సీటును వదులుకోక తప్పలేదనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల అద్దంకి వైసీపీ టికెట్ దక్కక అసంతృప్తితో ఉన్న శాప్ సెట్ మాజీ చైర్మన్ బాచిన కృష్ణ చైతన్య, ఆయన తండ్రి మాజీ ఎమ్మెల్యే గరటయ్యలు వైసీపీకి దూరమయ్యారు. చంద్రబాబుని కలిసి టీడీపీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు. అయితే దర్శి టీడీపీ టికెట్ ఆశించిన కృష్ణ చైతన్యకు నిరాశ ఎదురైనట్టు సమాచారం. ఈ సీట్ ఇప్పటికే జనసేనకి కేటాయించినట్టు చంద్రబాబు తేల్చి చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. ఇక వైసీపీలో టికెట్ దక్కక అసంతృప్తిగా ఉన్న మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు టీడీపీ సీటు కోసం ప్రయత్నించినట్టు ఈ నేత అనుచరులు చర్చించుకుంటున్నారు. 2014లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. 2019లో ఒంగోలు లోక్సభ సీటు నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఈ నేత ఆ తర్వాత వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. పొత్తులో భాగంగా దర్శి టికెట్ను జనసేనకు కేటాయిస్తారు అనే సమాచారంతో సిద్ధా రాఘవరావు ప్రయత్నాలు ఫలించలేదనే ప్రచారం జరుగుతోంది. పలువురు జన సైనికులు టికెట్ కోసం పోటీ పడ్డా ఎన్ఆర్ఐ గరికపాటి వెంకట్కు జనసేన ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. దీంతో టీడీపీ, జనసేన నేతలు కలిసి గెలుపు కోసం వ్యూహరచన చేస్తున్నారు. దర్శి నియోజకవర్గం వ్యవసాయ ఆధారిత ప్రాంతం. దీంతో రైతులను తన వైపు తిప్పుకునేందుకు రాష్ట్ర స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన నిర్వహించారు గరికపాటి వెంకట్. మరోవైపు దర్శి నియోజకవర్గంలో వైసీపీ 2 వర్గాలుగా చీలిపోయింది. సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, వైసీపీ ఇన్ఛార్జ్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గ్రూపులకు నేతృత్వం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీకి దర్శిలో 30,000 ఓట్ల మెజారిటీ వచ్చింది. కానీ వచ్చే ఎన్నికల్లో గ్రూపు రాజకీయాలు గెలుపుపై ప్రభావం చూపుతాయనే టెన్షన్ వైసీపీ క్యాడర్లో ఉంది. దీంతో పార్టీ శ్రేణులు అయోమయంలో పడ్డాయి. పైగా సీఎం జగన్ నేతృత్వంలోని వైసీపీ సర్కార్పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇక టీడీపీ, జనసేన పొత్తుతో 2 పార్టీల బలం పెరుగుతోంది. ఉమ్మడి అభ్యర్థికి ఇది కలిసొస్తుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శి జనసేన ఇన్ఛార్జ్ గరికపాటి వెంకట్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. 2 పార్టీల్లోని ముఖ్య నేతలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.
దీంతో జన సైనికులతో పాటు తెలుగు తమ్ముళ్లలో జోష్ పెరుగుతోంది. రాష్ట్రంలో అత్యంత ఖరీదైన నియోజకవర్గంగా పేరు పొందిన దర్శి అసెంబ్లీ స్థానంలో అదృష్టం ఎవరిని వరిస్తుందో చూడాలి మరి.